ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ బహుపది యొక్క శూన్యాలు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఇన్ ప్రీవియస్ క్లాస్ we discuss about value of polynomial. బహుపది యొక్క విలువ కనుగొనడం ఎలాగో మనం ఇంతకు ముందు క్లాసెస్ లో నేర్చుకున్నాం. బహుపది యొక్క విలువ, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనో మనం ఇంతకు ముందు క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఆ నాలెడ్జ్ మీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఒక బహుపదికి శూన్యాలు కనుగొనాలంటే సేమ్ ప్రొసీజర్, చివరిలో కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకేనా? మరి ఏంటా చేంజ్ ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఓకేనా? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. Zeros of the polynomial. ఆ పాలినామియల్ ఏవైనా కావచ్చు, లీనియర్ కావచ్చు, క్వాడ్రాటిక్ కావచ్చు, క్యూబిక్ కావచ్చు, 4th డిగ్రీ 5th డిగ్రీ ఏవైనా కావచ్చు. ఏదైనా బహుపది, రేఖీయ బహుపది కానీ, వర్గ బహుపది కానీ, ఘన బహుపది కానీ, లేదంటే ఏ పరిమాణ బహుపది అయినా ప్రతి బహుపదికి శూన్యాలు ఉంటాయి. సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ తెలుగులో చూడండి, బహుపది యొక్క శూన్యాలు. బహుపది యొక్క శూన్యాలు. ఈ బహుపది యొక్క శూన్యాలు మనం ఏ విధంగా కనుక్కుంటాం? ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. పి ఆఫ్ ఎక్స్ అనేటటువంటి బహుపది ఉంది. x² ప్లస్ 5x ప్లస్ 6. ఇది ఒక, ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఆర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో దీనికి బహుపది యొక్క విలువ కనుక్కోవడం మనం ఇంతకుముందు క్లాస్ లో చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, మళ్ళొక్కసారి ఆ ప్రాబ్లం చేస్తా. p(2), p(3), p(-2), p(-3). ఇది ఎలా కనుక్కున్నాలో మనం ఇంతకు ముందు క్లాస్ లో చేసాము, అవునా కాదా? ఇంతకు ముందు క్లాస్ లో చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దాన్ని డిస్కస్ చేద్దాం. సో మొదట p(2) చేద్దాం. p(2) అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పిన. ఇచ్చినటువంటి బహుపదిలో x ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 2 ఇన్స్టెడ్ ఆఫ్ x. 2² ప్లస్ 5 into 2 ప్లస్ 6. 2² is 4, 5 2s are 10 plus 6, 14 plus 6 20. So p(2) value is equal to 20. p(2) value is equal to 20. Next, p(3) value. Instead of x, you have to substitute 3. 3² plus 5 into 3 plus 6. That is equal to 3² అంటే 3 3s are 9, 5 3s are 15. టోటల్ ఏమవుతుంది? 9 plus 15 24 plus 6 30. సో p(3) is equal to 30. Now we will discuss p(-2). p(-2). దీని అర్థం ఏం చెప్పండి? దీని అర్థం ఏంటి? x ఎక్కడైతే ఉందో అక్కడ మనము -2ను సబ్మిట్ చేయాలి. x ఎక్కడైతే ఉందో అక్కడ -2ను సబ్మిట్ చేయాలి. సో x ఉన్న దగ్గర -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్కడ ఉంది? ఇక్కడ x ఉంది. సో -2² ప్లస్ 5 into -2 ప్లస్ 6. చూడండి, -2². నేను మీకు ఒకటి చెప్పిన, ఘాతంలో సరి సంఖ్య ఉంటే మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. ఇఫ్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్, then value becomes positive.
సో minus 2 square means minus into minus plus 2 square means 4. ఇక్కడ here plus into minus becomes minus 5 to the 10 plus 6. So if you observe this, ఫస్ట్ ఏం చెప్పిన సేమ్ సింబల్ ఉన్నవి యాడ్ చేసుకోమని చెప్పిన. సో 4 plus 6 10, 10 minus 10 0. So value. Now tell me how can we write p of minus 2 is equal to 0. P of minus 2 value is equal to 0. Again one more is there, that is p of minus 3. P of minus 3 is equal to means instead of x you have to substitute minus 3. x ఉన్నటువంటి స్థానంలో minus 3 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో minus 3 square plus 5 into minus 3 plus 6. Now if you observe ఎక్స్పోనెంట్ ఏముంది చూడండి, ఈవెన్ నెంబర్ ఉంది. ఎక్స్పోనెంట్ ఇస్ ఈవెన్, సరి సంఖ్య ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అయిపోతుంది. ఓకేనా, సరి సంఖ్య ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అయిపోతుంది. దెన్ minus 3 square and becomes plus 9. 3 square means 3 3 is 9 kada. Here plus into minus becomes minus. 5 3 is 15 plus 6. Now if you observe this, what will we get? 9 plus 6 15. 15 minus 15, that is equal to 0. Therefore p of minus 3 value is equal to 0. Now మనం టాపిక్ లోకి వచ్చేసినాం. ఇఫ్ యు అబ్జర్వ్ నౌ ఎక్కడెక్కడ వాల్యూ 0 వచ్చింది చెప్పండి. -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ 0 వచ్చింది, -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ 0 వచ్చింది. కాబట్టి -2 and -3 are the zeros of this polynomial. -2 మరియు -3లు ఇచ్చిన బహుపదికి శూన్యాలు అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, శూన్యాలంటే మనము చరరాశి బదులుగా ఏ విలువనైతే ప్రతిక్షేపించామో అప్పుడు ఆ బహుపది యొక్క మొత్తం విలువ 0 అయిపోతుందో దాన్నే మనము శూన్యమని అంటాము. దాన్నే మనము శూన్యమని అంటాము. ఓకేనా, ఈ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏమేంటి చూడండి, -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బహుపది యొక్క మొత్తం విలువ 0కు సమానమైంది. -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బహుపది యొక్క మొత్తం విలువ 0కు సమానమైంది. కాబట్టి మనం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, ఈ బహుపది, ఏ బహుపది, x² + 5x + 6 అనేటటువంటి ఈ బహుపదికి p of -2 వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది, -3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది. కాబట్టి -2 -3లు శూన్యాలు అవుతాయి. -2 -3లు ఏమవుతాయి, శూన్యాలు అవుతాయి. దేనికి, ఇచ్చినటువంటి బహుపది x² + 5x + 6 కి శూన్యాలు అవుతాయి. ఓకే, therefore -2 and -3 are the zeros of the given polynomial. Okay, we will take one more example. Now we will take one more example. P of x is equal to x² plus 3x plus 2. Now find p of -1 and p of -2. P of -1 -2
పి ఆఫ్ 1, పి ఆఫ్ 0. సో ఈ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏవి శూన్యాలు అవుతాయి ఏవి కావు అనేది చెక్ చేద్దాం. సో ఇచ్చినటువంటి బహుపది ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. ముందు పి ఆఫ్ 0 రాద్దాం, అంటే ఇచ్చినటువంటి బహుపదిలో ఎక్స్ బదులుగా 0ను ప్రతిక్షేపించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 0. సో 0 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 2. 0 స్క్వేర్ is 0, 2 zeros are 0 plus 2. What is the answer? 2. Therefore, P of 0 is equal to 2. P of 0 is equal to 2. What is next one? P of 1. అంటే ఏంటి చెప్పండి? P of 1 అంటే మీనింగ్ ఏంటి? ఎస్, ఎక్స్ ఉన్న దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 2. 1 square is 1, 3 ones are 3 plus 2. 1 plus 3 how much? 4. 4 plus 2 6. Therefore P of 1 is equal to 6. P of 1 is equal to 6. Again P of minus 1. Instead of x you have to substitute minus 1. So minus 1 square plus 3 into minus 1 plus 2. Now ఇంతకు ముందు చెప్పిన కదా, ఎక్స్పోనెంట్ కనుక ఈవెన్ నెంబర్ ఉంటే, ఘాతము సరి సంఖ్య ఉంటే అది పాజిటివ్ అవుతుంది. సో 1 1 అయిపోతుంది. అది ప్లస్ 1 మైనస్ 1 అనేది ఏది డిసైడ్ చేస్తుంది అంటే ఎక్స్పోనెంట్ డిసైడ్ చేస్తుంది. సో 1 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మాత్రం మైనస్ అవుతుంది. ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. 3 ones are 3. సో 1 ఇక్కడ ఏముంది? 2 అలాగే ఉంది. మొదట పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసుకుందాం. 1 plus 2 is 3 minus 3. 3 minus 3 0. Therefore P of minus 1 value is equal to 0. జాగ్రత్తగా వినండి, నెగిటివ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పిన. P of minus 2 ఏంటి? P of minus 2 అంటే, P of minus 2 అంటే ఏంటి? P of minus 2 అంటే ఎక్స్ బదులుగా -2ను సబ్స్టిట్యూట్ చేయడం. సో -2 హోల్ స్క్వేర్. మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి, బ్రాకెట్ లో రాయడం అలవాటు చేసుకుంటే తప్పవద్దు. ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు -2 స్క్వేర్. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 ప్లస్ 2. సో 4 plus 2 6. 6 minus 6 0. Therefore P of -2 is equal to 0. సో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, ఇచ్చినటువంటి బహుపది P of x is equal to x square plus 3x plus 2. దీనికి అన్ని 0, ఇప్పుడు 0 సబ్స్టిట్యూషన్ ఎప్పుడు 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న 0 అనేది శూన్యం కాదు. 0 is not the 0 of the polynomial. 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయిందా చెక్ చేసుకోవాలి, కాలేదు. కానీ ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది చూడండి, -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయ్యింది కాబట్టి ఇది శూన్యం అవుతుంది, 0. సో -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా వాల్యూ మొత్తం ఏమైంది, 0 అయ్యింది. సో మనం ఏం రాయొచ్చు, దేనికి అయింది చెప్పండి. ఇప్పుడు ఫైనల్ గా మన ఆన్సర్ రాసేటప్పుడు ఎలా రాయాలో చూడండి. సో దేర్ ఫోర్ మనం ఆన్సర్ ఏం రాస్తాం, దేర్ ఫోర్ -1 and -2 are the zeros of P of x is equal to x square plus 3x plus 2. తెలుగులో అయితే ఏం రాస్తాం, దేర్ ఫోర్ -1
మరియు -2లు p of x is equal to x² plus 3x plus 2 కు శూన్యాలు అవుతాయి. ఓకేనా? ఈ చెప్పిన 2 క్వశ్చన్లలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. శూన్యం ఎప్పుడైతుందని చెప్తాం మనం. శూన్యము ఎప్పుడైతుందని చెప్తాం. క్లియర్ గా మీకు అర్థం కావాలి ఇదంతా కూడా. అందుకే నేను ఇంత స్లోగా చెప్తున్నా. శూన్యాలది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇవి శూన్యాలు అవుతాయి. ఓకేనా? మనం మామూలుగా విలువ కనుక్కునేది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. p ఆఫ్ -1 అంటే x ఉన్న దగ్గర -1 ప్రతిక్షేపించాలని, -2 అంటే -2 సబ్స్టిట్యూట్ చేయాలని, 1 అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలని, 0 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలని. ఇవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చేటటువంటి వాల్యూలను ఏమంటాము? బహుపదుల విలువలు అని అంటాం. ఏమంటాం? బహుపదుల విలువలు అని అంటాం. ఓకేనా? బహుపదుల యొక్క విలువలు అంటాం. కానీ మనము సబ్స్టిట్యూట్ చేసినప్పుడు స్పెషల్ గా ఏవైతే 0 వస్తాయో, వచ్చినటువంటి అంటే ఏం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తుందో దట్ ఈస్ ది 0 ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది? -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అదే విధంగా -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ బహుపది యొక్క విలువ మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి ఈ -1 -2లని జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటారు. ఇచ్చిన బహుపది యొక్క శూన్యాలు అని అంటారు. ఓకేనా? we will discuss next problem. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. p of x is equal to x⁵ minus 32 కు 2 మరియు -2లు శూన్యాలు అవుతాయా? ఇది క్వశ్చన్. చెక్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. చెక్ వెదర్ 2 and -2 are the zeros of p of x is equal to x⁵ minus 32. It is the question. Now we will check whether these two are the zeros or not. ఇచ్చినటువంటి 2 మరియు -2లు శూన్యాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి వాల్యూ శూన్యం కావాలంటే అది సబ్స్టిట్యూట్ చేసినాక బహుపది యొక్క మొత్తం విలువ 0గా మారిపోవాలి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ది గివెన్ వాల్యూ, దెన్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూ, దెన్ the total value of the polynomial becomes 0. Okay, so I will write polynomial p of x is equal to x⁵ minus 32. Now ఇవి రెండు చెక్ చేయాలి కదా. 2 and -2 జీరోస్ అవుతాయా కదా అని చెక్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I am taking p of 2. సో p of 2 is equal to, అంటే x ఉన్న దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేయాలన్నా? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x ఉన్న దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2⁵ minus 32. ఇప్పుడు చిన్నగా రఫ్ లో ఇక్కడ పక్కన వేస్తాను నేను. 2⁵ అంటే ఏంటి మీనింగ్? 2 5 10 కాదు.
2ను 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. That is equal to 32 minus 32. That is equal to 0. So what will we write here? P of 2 is equal to 0. P of 2 is equal to 0. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బహుపది యొక్క మొత్తం విలువ 0 అయింది కదా. బహుపది యొక్క మొత్తం విలువ 0 అయింది కదా. కాబట్టి ఇప్పుడు ఏం రాయొచ్చు? దేర్ఫోర్ 2 అనేది P of x is equal to x power 5 minus 32 యొక్క శూన్యం అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాయాలి? 2 is the zero of the polynomial P of x equal to x power 5 minus 32. Therefore 2 is the, ఎందుకంటే 2 ప్రతిక్షేపించినప్పుడు if we substitute 2, then the resulting value is 0. Okay, that's why 2 is the zero of P of x is equal to x power 5 minus 32. Okay, ఇంకోటి ఉంది మనకి ఇక్కడ -2. సో P of -2 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఉన్న దగ్గర మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -2. నేను ఒక విషయం చెప్పిన, నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు బ్రాకెట్ లో రాయండి అని చెప్పేసి. నౌ ఇఫ్ యు అబ్జర్వ్, వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్? ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఘాతాంకంలో బేస్ సంఖ్య వచ్చినప్పుడు మైనస్ వస్తుందని చెప్పిన కదా. సో ఆన్సర్ కి మైనస్ వస్తుంది. సో ఇది మల్టిప్లై చేస్తే అంటే -2ను 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే -32నే వస్తుంది, +32 రాదు. ఎందుకు -32 వస్తుంది అంటే ఇక్కడ ఘాతంలో బేస్ సంఖ్య ఉంది. ద ఎక్స్పోనెంట్ ఈస్ ఆడ్ నెంబర్. నౌ 2 నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ -3, -4 ఉంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. -3కి -4 యాడ్ చేస్తే -7 వస్తుంది. పాజిటివ్ నెంబర్స్, ధన సంఖ్యలను కూడినప్పుడు ధన సంఖ్య ఎలాగ వస్తుందో, రుణ సంఖ్యలను కూడినప్పుడు కూడా వచ్చే ఆన్సర్ రుణ సంఖ్య అవుతుంది. సపోజ్ -2 ఇంటూ లేదు, వీటి మధ్యన బాగా చూడండి, ఇంటూ ఉన్నప్పుడు పాజిటివ్ అవుతుందేమో, కానీ -2 -5 అంటే -2 -5 కూడినప్పుడు -7 వస్తుంది. ఒకవేళ -5 మైనస్ -4 ఉంది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? -9 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 6th 7th లో వచ్చిన కాన్సెప్ట్ ఇవి, బట్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు. ఓకేనా? రైట్. నౌ సో -32 బికమ్స్ -64. 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. సో P of -2, మరి -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయ్యిందా విలువ? 0 కాలేదు కాబట్టి మరి ఇది -2 అనేది శూన్యం కాదు. దేర్ ఫోర్ ఏం రాస్తాం? -2 ఈజ్ నాట్ ది జీరో ఆఫ్ P of x equal to x power 5 minus 32. -2 అనేది P of x equal to x power 5 minus 32 యొక్క శూన్యం కాదు. శూన్యం ఎందుకు కాలేదు? అక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 ఆన్సర్ రాలేదు కాబట్టి శూన్యం కాలేదు. ఓకే, శూన్యం కాలేదు. ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్
P of x is equal to x cube minus 4x minus 4x square plus 3x minus 5. ఇది ఒక ఘన బహుపది. ప్రతి బహుపదికి శూన్యాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఈచ్ అండ్ ఎవ్రీ పాలినామియల్ కంటైన్స్ జీరోస్. ఓకే, మరి ఇది ఒక ఘన బహుపది. ఇప్పుడు ఇదొక బహుపది. మనం ఏమేం ఫైండ్ అవుట్ చేస్తాం? నేను కొన్ని వాల్యూస్ ఇస్తా. p of 1, p of -2, p of -1, p of 4, p of -3. ఇవి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏవేవి జీరోస్ అవుతాయి, ఏవేవి కావు అనేది మీరు చేసి హోంవర్క్ పెట్టండి. ఈ క్వశ్చన్ రాసుకోండి. p of x equal to x cube minus 4x square plus 3x minus 5. ఈ క్వశ్చన్ కి ఇందులో ఏవి జీరోస్ అవుతాయి, ఏవి కావు అనేది చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. p of t is equal to t cube minus 1. p of t is equal to t cube minus 1 అనేది ఒక బహుపది. p of 1, p of -1, p of 0, p of 0, p of 2 and p of -2. దీని యొక్క విలువలు కనుగొని ఏవి శూన్యాలు అవుతాయో ఆన్సర్ రాయండి. p of t ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫైనల్ గా ఆన్సర్ 0 అవుతుందా కాదా? 0 అయితే 1 అనేది శూన్యం అవుతుంది అని, లేకపోతే శూన్యం కాదు అని రాస్తాం. -1 సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా మీరు ట్రై చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ట్రై చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 సబ్స్టిట్యూట్ చేయండి. జీరోస్ వస్తాయో కాదో రాయండి. క్వశ్చన్ రాసుకోండి. तो नहीं आता. విలువలను కనుగొనండి. ఇందులో ఏవేవి శూన్యాలు అవుతాయో చెప్పండి. రాసైతే नहीं आता. నెక్స్ట్ క్వశ్చన్. -2 మరియు 2 అనేవి x⁴ -16 సరే. ఇప్పుడు ఈ క్వశ్చన్ రాసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు ఒక అసైన్మెంట్, అంటే మీ స్టడీ మెటీరియల్ అనే ఆప్షన్ లో నేను క్వశ్చన్లు మీరు ఏమేమి చేయాలో అవి పంపిస్తా. స్టడీ మెటీరియల్ కాదు, సారీ. ఇప్పుడు